శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర కార్తీక బహుళ దశమి సోమవారం. ఈరోజు ఉత్తర నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:09 12:53 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 3:07 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం ఉదయం 8:08 9:53 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం. ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి నోములు నోచుకునేటువంటి ఆనవాయి అందరికీ ఉంటుంది. కొంతమందికి ఆనవాయి ఉండకపోవచ్చు. ఆనవాయి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే చాలా వరకు నోములు నోచుకుని ఉంటారు. ఏ కారణం చేతైనా నోములు నోచుకునేటువంటి వాళ్ళకి ఇది చివరి వారం. అలాగే నోములు ఆనవాయి లేని వాళ్ళు కూడా ఈ ఆఖరి సోమవారం రోజు ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలుతోని, కొబ్బరి నీళ్ళతోని, చెరుకు రసంతోని అభిషేకించి స్వామిని ఆరాధించి పొద్దునుంచి సాయంకాలం వరకు కూడా శివనామస్మరణ చేస్తూ ఆహారం ఏమీ తీసుకోకుండా సాయంకాలం మళ్ళీ తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని ఆ తర్వాత చంద్ర దర్శనం చేసుకుని అప్పుడు ఆహారాన్ని తీసుకున్నట్టయితే నోవులు లేనటువంటి వాళ్ళు ఈ రకంగా చేయడం వల్ల నోవులు చేసుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే ఉత్తరా నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, పునరసు, ఆశ్లేష, పొబ్బ, అస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పౌరభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఉత్తర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడు.